అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బోత మోగించారు. వాణిజ్య రంగంలో తమకు కీలక భాగస్వాములుగా ఉన్న జపాన్ అలాగే దక్షిణ కొరియాలపై ఈసారి ఎడాపెడా సుంకాలు వేశారు. ఈ రెండు దేశాలపై 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అంటారు. ఆయన గురించి బాగా తెలిసిన వారు. టారిఫ్ అంటే సుంకం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అలా ఇలా కాదు, టారిఫ్ అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకొచ్చిన ఘనత డొనాల్డ్ ట్రంప్కే దక్కుతుంది. అయితే ఇక్కడ విషయం గమనించాలి. సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్కు తన మన అనే తేడాలు ఏమీ ఉండవు. అమెరికాకు అత్యంత నమ్మకమైన దేశాలపై కూడా డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధిస్తుంటారు. కాగా తాజాగా జపాన్, దక్షిణ కొరియా దేశాలపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించారు. వాస్తవానికి ఈ రెండు దేశాలు అమెరికాకు బాగా దగ్గర. అంతేకాదు, అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికాకు జపాన్, దక్షిణ కొరియా దేశాలు కీలకమైన భాగస్వామ్య దేశాలు. అయినప్పటికీ ట్రంప్ మహాశయునికి ఎటువంటి మొహమాటం లేదు. తాజాగా ఈ రెండు దేశాలపై 25% సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించొద్దని జపాన్, దక్షిణ కొరియా దేశాలను డొనాల్డ్ ట్రంప్ కోరారు. తన మాట కాదని ఈ రెండు దేశాలు ప్రతీకార సుంకాలు విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా దేశాల ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాగా సుంకాల ఉపశమనానికి ట్రంప్ ఇచ్చిన గడువు ఈ నెల 9తో ముగుస్తుంది. దీంతో ఈ గడువును ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగించింది అమెరికా ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకాలు చేశారు. అంతేకాదు, ఆగస్టు 1వ తేదీలోగా అమెరికాతో చర్చకు రావాల్సిందిగా సదరు దేశాలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తెస్తోంది. కాగా ఒప్పందాలు కుదుర్చుకోని దేశాలకు ఆగస్టు 1 నుంచి భారీ సుంకాల మూత తప్పేట్టు లేదు. ఇదిలా ఉండగా సుంకాలకు సంబంధించి భారత్కు కూడా మరికొంతకాలం గడువు లభించినట్టు అయింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన లిబరేషన్ డే పేరుతో ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఎత్తున సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అనేక ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతేకాదు, అనేక దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధాలు జరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం జరిగింది. ఒక దశలో అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్ళింది. అయితే చివరకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తప్పిపోయింది. ఏమైనా ఏ దేశంపై ట్రంప్కు ఆగ్రహం వచ్చినా ఆయన ప్రయోగించే తొలి ఆయుధం సుంకాలే కావడం విశేషం.